ఎక్కడ్రా మీ బావా? అయిపోయాడు నా చేతిలో. పోనీలే పాపవని నెట్టుకొస్తుంటే ఒక ఆడపిల్లని, అది పెళ్ళాన్నని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాడు. అయిపోయాడు ఈ రోజు నా చేతిలో. అక్క నేను చెప్పేది వినక్క. నన్ను ఆపాలని చూడకరా. అయ్యో బావకి నిజం తెలిసిపోయింది. ఏం నిజం తెలిసిందిరా? అదే అక్క, నేను నీ తమ్మున్నన్న నిజం బావకి తెలిసిపోయిందక్క. అబ్బా, ఎలా తెలిసింది? అక్క నీ ఫోన్ ఎక్కడుందక్క? అయ్యో, మీ బావ కారులోనే వదిలేశాను. అది సంగతి. నువ్వు ఫోన్ కార్లో వదిలేసావన్న సంగతి నాకు తెలీదు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అది చెప్పాలంటే మనకున్న సంబంధం మొత్తం చెప్పాలక్క. ఫోన్ లిఫ్ట్ చేసింది నువ్వే అనుకొని మొత్తం చెప్పేశానక్క. నువ్వు మాట్లాడకపోయేసరికి బావ ఉన్నాడనుకున్నాను. కానీ ఇదంతా బావే విన్నాడని ఇంటికి వచ్చాకే అర్థమైంది. బావా నిన్ను కొట్టాడా? అవునక్క, బాగా కొట్టాడు. అక్క బావ వస్తున్నాడా? ఏంట్రా అలా వస్తున్నాడు? చూస్తుంటేనే నాకు భయంగా ఉందిరా. నన్ను చంపేస్తాడు. చచా, బావ శ్మశానం వరకు తీసుకెళ్ళక జస్ట్ ఐసీ వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు. నోరు ముయ్యరా. అసలే భయంతో చస్తుంటే ఇంకా భయపెడతావేంటి? అవును, అత్తయ్య ఏది? అబ్బా, ఇప్పుడు అత్తయ్య గురించి ఎందుకక్క? అత్తయ్య ఉంటే అడ్డుకుంటుంది. కనీసం కొన్ని దెబ్బలైనా తప్పించుకోవచ్చు. ఏమో, భావం చూస్తుంటే ఇవాళ హాస్పిటల్ బిల్లు ఖాయం అనిపిస్తోంది.